ఎమిగనూరు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని, అందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ నాయుడు, రాష్ట్ర నాయకులు మధు సుధాకర్, శ్రీనివాసులు అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తాలూకా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ, పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి జర్నలిస్టుకి దక్కేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీలు పాత్రికేయుల ప్రాథమిక అవసరాలని పేర్కొన్నారు. వీటి సాధన కోసం ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేస్తామన్నారు. అలాగే జర్నలిస్టుల కోసం ఉద్దేశించిన చట్టాలను నీరుగార్చే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయవలసిన అవసరం ఆసన్నమైందని, ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా నడిచి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు కథనాలను రాస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా జర్నలిస్టులు పనిచేయాలని వారు సూచించారు. అనంతరం ఏపీజేఎఫ్ ఎమిగనూరు తాలూకా నూతన కమిటీ అధ్యక్షులుగా కేఎండి ఫారూక్, ప్రధాన కార్యదర్శిగా దేవదాస్, ఉపాధ్యక్షులుగా జి జిలాని భాషా, శంకర్, గోడెగండ్ల గౌస్, అలాగే కోశాధికారిగా రహమాన్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి రవిప్రసాద్ గా జిల్లా నాయకులు ప్రకటించారు. ముందుగా పాత్రికేయులు యూనియన్ గురించి నాయకులు అందరూ చెప్పారు. వాళ్ళ విలువలు, ముఖ్యంగా పాత్రికేయులు మనకి కావాల్సింది మౌలిక సదుపాయాలు మనకి జరగాలంటే కేవలము ధర్నా చేయడము జరగదు అని నేను ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దామని చెప్పి ఆయనకి రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ ఆంజనేయులు సార్, ప్రధాన కార్యదర్శి వంశకృష్ణ సార్తో మాట్లాడి, సార్ ఇక్కడ నుండి వ్యక్తి రాష్ట్రంలో కార్యదర్శిగా పనిచేశాడు, ఇక్కడ నుండి వ్యక్తికే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇస్తాం సార్ అని వాళ్ళతో మాట్లాడి ఉపాధ్యక్షులు ఇస్తున్నాం. అదేవిధంగా ఆయన ఎప్పుడు మేము ఊపిరినో ఆయన తడుతుంటాం మమ్మల్ని. అదేవిధంగా మన